చెన్నై చెపాక్ స్టేడియంలో పాత రికార్డ్స్ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోతున్నాయి. 17 ఏళ్ల తర్వాత ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీ విజయం సాధించింది, అందరికీ తెలుసు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్టర్ 15 ఇయర్స్ 15 ఏళ్ల తర్వాత చెపాక్ లో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ 2025 సీజన్ సిఎస్కే ఫ్యాన్స్ కి ఏమైనా నైట్ మేర్ కాబోతుందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. సిఎస్కే స్క్వాడ్ విషయానికి వస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగానే ఉన్నప్పటికీ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందికరంగా మారింది. సిఎస్కే ఫ్యాన్స్ ని బ్యాటింగ్ డిపార్ట్మెంట్ బ్యాటింగ్ వైఫల్యం టార్చర్ పెడుతుంది. 30 బంతుల దాకా సిఎస్కే బ్యాట్స్మెన్ ఒక్క బౌండరీ కూడా స్కోర్ చేయలేకపోయారంటే ఇవాళ పిచ్ కండిషన్స్ ని ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్స్ ఎలా ఉపయోగించుకున్నారో మీరు ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎంఎస్ ధోని ఎలాంటి సిచ్యువేషన్ లో వచ్చారు? చేజింగ్ లో పక్కన 50 బంతుల్లో 100 పరుగులు పైగా చేయాలి. క్రీజ్ లో విజయ్ శంకర్ అండ్ ఎంఎస్ ధోని ఉన్నారు. ఇద్దరులో ఏ ఒక్కరు అవుట్ అయిపోయినా కానీ తర్వాత సిఎస్కే తరపున వేరే బ్యాట్స్మెన్ లేరు. అశ్విన్ వస్తారు కానీ అశ్విన్ పై పూర్తి భారం మనం మోపలేం, బికాస్ హీఈస్ నాట్ ఏ ఫుల్ టైం బ్యాట్స్మెన్. సో ఖచ్చితంగా ఎంఎస్ ధోని అండ్ విజయ్ శంకర్ ఇద్దరు కూడా వికెట్ కోల్పోకుండా ఆడాలి. హిట్టింగ్ చేస్తే ఒకవేళ వికెట్ కోల్పోతే దాని తర్వాత పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంటుంది. లాస్ట్ ఓవర్ దాకా కూడా వేచి చూసే అవకాశం ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఎంఎస్ ధోని అండ్ విజయ్ శంకర్ పిచ్ కండిషన్స్ దారుణంగా ఉన్నా కానీ, ప్రోగ్రెస్ అయ్యే కొద్ది పిచ్ స్లో అవుతున్నా కానీ, డీసీ బౌలర్స్ వాళ్ళపై ఆధిపత్యం చలాయిస్తున్నా కానీ గట్టి ఫైట్ బ్యాక్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎస్పెషల్లీ విజయ్ శంకర్ ఇలాంటి టఫ్ కండిషన్స్ లో వికెట్ కోల్పోకుండా ఆఖరి దాకా ఉన్నాడు చూడండి. నిజంగా విజయ్ శంకర్ ఇన్నింగ్స్ ని మెచ్చుకోవాల్సిందే, బికాస్ ఈ పిచ్ కండిషన్స్ కి అలాంటి ఇన్నింగ్స్ అంటే నిజంగా చాలా గ్రేట్ విజయ్ శంకర్. చాలా మంది క్రిటిసైజ్ చేస్తున్నారు స్లో ఆడాడు విజయ్ శంకర్ అని చెప్పి, బట్ ఇది మంచి ఇన్నింగ్సే. కాకపోతే బిగినింగ్ లో కొన్ని భారీ షాట్స్ ఆడుంటే బాగుండేది విజయ్ శంకర్, కానీ టాప్ ఆర్డర్ వరుసనే వికెట్లు కోల్పోవడం, అలాంటి టైంలో ఏ బ్యాట్స్మెన్ మీదన్నా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో విజయ్ శంకర్ కి వేరే ఆప్షన్ లేకుండా పోయింది. ఒకవేళ శివన్ దుబే ఏమన్నా స్ట్రాంగ్ ఇన్నింగ్స్ ఆడుండి ఒక బిగ్గెస్ట్ ఇన్నింగ్స్ ఆడుంటే శివన్ దుబే, అప్పుడు విజయ్ శంకర్ ఏమన్నా పవర్ హిట్టింగ్ చేసేవాడేమో. బట్ టాప్ ఆర్డర్ వైఫల్యం ఇవాళ మిడిల్ ఆర్డర్ పై చాలా భారం మోపిందని చెప్పుకోవాలి. అండ్ కొంతమంది ఫ్యాన్స్ అయితే ఎంఎస్ ధోని ఇన్నింగ్స్ ని క్రిటిసైజ్ చేస్తున్నారు, ఎంఎస్ ధోనిని రిటైర్ అయిపోమని చెప్పి సలహా ఇస్తున్నారు. సిఎస్కే లో కొంతమంది ఫ్యాన్స్ ధోని భయ్య ఇక్కడ రిటైర్ అయిపోవని చెప్పి సలహా ఇస్తున్నారు. యా ఓకే, రిటైర్ అవ్వచ్చు, కానీ రిటైర్ అయిపోయిన తర్వాత అది డైజెస్ట్ చేసుకోగలమా? ఒకసారి మీరు ఆలోచించుకోండి. యాజ్ అన్ హార్డ్ కోర్ ఫ్యాన్, చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక ప్లేయర్ సడన్ గా రిటైర్మెంట్ ఇచ్చేస్తే ఐపీఎల్ చూడగలమా? కొన్ని రోజులు ఆడితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఏ ఫ్యాన్ కన్నా. బట్ ఇలాంటి ఇన్నింగ్స్ తో సిఎస్కేకి భారంగా మారితే మటుకు సొంత ఫ్యాన్స్ అయినా కానీ రిటైర్ అయిపోమని అంటారు. కానీ ధోని రిటైర్మెంట్ అంత ఈజీ విషయం కాదండి, ఎమోషన్స్ తో కూడుకున్న విషయం. సో ఖచ్చితంగా ధోని రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్క ప్రేక్షకుడిపై ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎమోషనల్ కి గురవుతాడు. అది ఏ ఫ్రాంచైజీ ఫ్యాన్ అయినా సరే ధోని రిటైర్మెంట్ ఇస్తే ఖచ్చితంగా మినిమం కట్టలు పెట్టుకుంటాడు, అదైతే పక్క. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ గురించి మాట్లాడుకోవాలి. స్పాట్ ఆన్ డెసిషన్స్, ఎక్స్ట్రాడనరీ బౌలింగ్ డిస్ప్లే. మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ అందరూ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశారు. ఫీల్డింగ్ యూనిట్ కాస్త వీక్ గా ఉన్నప్పటికీ బౌలింగ్ పరంగా బ్యాటింగ్ పరంగా ఢిల్లీ క్యాపిటల్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. పవర్ ప్లేలోనే సిఎస్కే 3 వికెట్లు కోల్పోయింది 41 పరుగులకి. అక్కడే డీసీ కంప్లీట్లీ సిఎస్కే పై డామినేట్ చేసింది. దాని తర్వాత పవర్ ప్లే అయిపోయిన తర్వాత కూడా స్టార్క్ తన ఎక్స్టెండ్ చేసుకున్నాడు బౌలింగ్. ఇక్కడ అక్షర్ పటేల్ డెసిషన్ మేకింగ్ ని మనం మెచ్చుకోవాలి. అంటే కంప్లీట్లీ సిఎస్కే బ్యాట్స్మెన్ ని ప్రెషర్ లోకి నెట్టడం, వాళ్ళ చేత బిగ్ ఇన్నింగ్స్ పడకుండా, వాళ్ళు ఎలాంటి బిగ్ షాట్స్ ఆడకుండా ఒత్తిడిలోకి నెట్టడం ఇక్కడ అక్షర్ పటేల్ అండ్ డీసీ స్ట్రాటజీ. సో ఆ స్ట్రాటజీలో వాళ్ళు కంప్లీట్లీ సక్సెస్ఫుల్ అయ్యారు. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ చూసినట్లయితే కేఎల్ రాహుల్ 1 మ్యాన్ షో, 51 బంతుల్లో 77 పరుగులు, 3 సిక్సర్లు, 6 ఫోర్లు, స్ట్రైక్ రేట్ 150. స్కూప్స్ కావచ్చు, రివర్స్ స్కూప్, పుల్ షాట్, ఏ షాట్ అయినా కానీ చాలా కళాత్మకంగా ఆడారంటారు చూసారా, అలా ఆడాడు కేఎల్ రాహుల్. ఇన్నింగ్స్ చూస్తున్న సేపు కూడా ప్రతి ఒక్క ఫ్యాన్ చాలా చెరిష్ చేస్తూ ఉంటాడు. కేఎల్ రాహుల్ నుంచి ఇది కదా మనం ఎక్స్పెక్ట్ చేసిన ఇన్నింగ్స్ అని చెప్పి ప్రతి ఒక్క ఫ్యాన్ కూడా ఫీల్ అయి ఉంటాడు, అంత అద్భుతంగా ఆడాడు. ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ 183 పరుగులు చేసిందంటే కేఎల్ రాహుల్ వేరే బ్యాట్స్మెన్ తో, స్టబ్స్ తో కావచ్చు, విప్రాజ్ నిగమ్ తో కావచ్చు, అభిషేక్ పొరల్ తో కావచ్చు, వాళ్ళతో నెలకొల్పిన పార్ట్నర్షిప్స్ యొక్క విలువే ఇవాళ కేఎల్ రాహుల్ సిఎస్కేకి ఇచ్చిన టార్గెట్. ఈ ఒక్క మ్యాచే కాదు, ప్రీవియస్ మ్యాచెస్ చూసినా కానీ ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో ఈ పార్ట్నర్షిప్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేశాయి. సో ప్రతి మ్యాచ్ లో కూడా డీసీ బ్యాట్స్మెన్ మన ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ లాగా ఇష్టం వచ్చినట్టు షాట్స్ ఆడి అవుట్ అయిపోవట్లేదు, చాలా ఆచితూచి యాంకర్ ఇన్నింగ్స్ ప్లే చేస్తున్నారు. టాప్ ఆర్డర్ లో కానీ మిడిల్ ఆర్డర్ లో కానీ ఒక బ్యాట్స్మెన్ అయితే ఖచ్చితంగా ఒక క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడుతున్నారు, అతనే జట్టుని ముందు నడిపిస్తున్నారు బ్యాటింగ్ లో. సో అలాంటి ఇన్నింగ్స్ మన ఎస్ఆర్హెచ్ కూడా పడితే బాగుంటుంది, టాప్ ఆర్డర్ లో కానీ మిడిల్ ఆర్డర్ లో కానీ. మరి ఎస్ఆర్హెచ్ రేపు జీటీతో మ్యాచ్ ఉంది, చూద్దాం అలాంటి ఇన్నింగ్స్ ఏమైనా పడుతుందేమో. డీసీ ఇలాంటి ఇన్నింగ్స్ ఎస్ఆర్హెచ్ లో కూడా పడితే ఇంకా ఎస్ఆర్హెచ్ కి తిరుగు ఉండదు. సిఎస్కే బౌలింగ్ గురించి మాట్లాడుకుందాం. బ్యాటింగ్ పై ఎన్ని విమర్శలు వస్తున్నా కానీ బౌలింగ్ డిపార్ట్మెంట్ సిఎస్కేది కాస్త బలంగా ఉందని చెప్పుకోవాలి. బ్యాటింగ్ తో కంపేర్ చేస్తే బౌలింగ్ డిపార్ట్మెంట్ ఈ స్ట్రాంగ్ ఫర్ సిఎస్కే. నూర్ అహ్మద్ కావచ్చు, ఖలీల్ అహ్మద్ కావచ్చు, అండ్ పతిరానా, వీళ్ళ బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంది. సిఎస్కేకి బ్యాక్ బోన్ లో నిలిచారు. ఇవాళ మ్యాచ్ లో లాస్ట్ 4 ఓవర్లలో సిఎస్కే ఇచ్చింది కేవలం 37 పరుగులే, 4 వికెట్లు తీశారు. సో దీన్ని బట్టి అర్థమవుతుందా డెత్ ఓవర్స్ ఇవాళ సిఎస్కే ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసిందో. సో సిఎస్కే టీం బాగుంది, బౌలింగ్ యూనిట్ బాగుంది. బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కాస్త ఫోకస్ చేస్తే, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కాస్త ఇంటెంట్ చూపిస్తే ఖచ్చితంగా ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో సిఎస్కే నిలిచే టీమ్ గా అవుతుంది. లేకపోతే ప్లే ఆఫ్స్ చేయడం కూడా సిఎస్కే టీమ్ కి అసాధ్యం. మరి చూడాలి సిఎస్కే ఫ్యాన్స్ మీరే అనుకుంటున్నారు ఇవాళ మ్యాచ్ పై, ధోని పర్ఫార్మెన్స్ పై కావచ్చు,
విజయ్ శంకర్ ఇన్నింగ్స్ పై కావచ్చు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. అండ్ సిఎస్కే కంబ్యాక్ ఇవ్వాలంటే ఏం చేయాలో కూడా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.